ఏమిటి అంటే మొదటి వచనంలోనే కనబడుతుంది మాట. ఏమని రాయబడుతుంది? ఇశ్రాయేలీయులు ఏం చేశారట? యెహోవా దృష్టికి దోషులయ్యారు వారందరూ కూడా. వారు చేసిన దోషము ఏమిటి అంటే దేవునిని ఎరగని వారుగా, దేవుని అంటే భయము లేని వారుగా, దేవుని మార్గములలో నడవని వారుగా, దేవునిని వెంబడించని వారుగా బ్రతుకుతూ వచ్చారని లేఖన భాగములలో రాయబడుతున్న మాటను చదువుతుంటున్నాం. మీకు ఇంకనూ అర్థమవడం కొరకు రాయబడుతున్నటువంటి మాటలు ఇంకా చాలా విషయాలు ఉంటున్నాయి. ఎలాగును అంటే రాత్రికాల సమయంలో కూడా వాక్యమును మనము విన్నాం. వారందరూ కూడా వారికి నచ్చినటువంటి దేవతలను, దేవుళ్లను, లేకపోతే నచ్చినటువంటి వాటిని వారు పూజిస్తూ ఆరాధిస్తూ వారిని కనాను దేశంలో ప్రవేశింపజేసిన దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారు. వాళ్ళను రక్షించిన ప్రభువును వాళ్ళు విడిచిపెట్టేశారు. కనబడిన ప్రతి విగ్రహానికి మొక్కారు. కనబడినటువంటి ప్రతి దేవతకు వారు ఆరాధన చేస్తూ వచ్చారు. కనబడిన ప్రతి బొమ్మను కూడా వారు దేవునిగా భావిస్తూ ఆరాధించడం ప్రారంభించారు. 40 సంవత్సరాలు పోషించిన దేవుణ్ణి పక్కన పెట్టి కనబడిన ప్రతి దానికి కూడా వారు నమస్కారం చేయటం చూసినప్పుడు దేవుడు యెహోషువ చేత హెచ్చరిక చేయించాడు. అయినప్పటికీ కూడా వారిలో ఏ మాత్రము మార్పు పడకపోయినప్పటికీ ఇంకాను అదే న్యాయాధిపతుల గ్రంథంలో మనము చదువుతుంటున్నప్పుడు 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 10వ వచనంలో వ్రాయబడుతున్న ఒక వాక్య భాగంలో చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న మాట ఇలాగనుంది: ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరము ఒకటి పుట్టింది. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతులను పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు వారి మీద కోపగించుకున్నాడు అంటే 6వ అధ్యాయం 1వ వచనంలో చదివినటువంటి మాట మనకు కనబడుతుంది. వారు దోషులయ్యారు దేవుని దృష్టికి అన్నారు. ఏం దోషం చేశారయ్యా, ఏం పాపం చేశారయ్యా అంటే ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథము ఆఖరి అధ్యాయము కంటిన్యూషను న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదువుతుంటున్నాం. ఈ యొక్క భాగములో 24వ అధ్యాయంలో ఏమైతే మనం చదువుతూ వచ్చామో దాని కొనసాగింపుగా ఈ 1-2 అధ్యాయాల్లో కూడా కనబడుతుంది. ఈ 2వ అధ్యాయంలో పర్టికులర్గా వివరణిస్తూ దేవునికి ఆయాసము కలిగించేటువంటి పరిస్థితులు ఆ యొక్క దేశంలో ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అలాగున బ్రతికారు అని మనం చదువుతూ వచ్చాం. రాయబడుతున్న మాటను చూసినప్పుడు దేవునిని ఎరగని తరం అయిపోయింది ఈ తరం. దేవుడు అంటే వాళ్ళకి అసలు పూర్తిగా తెలియలేదు. దేవుని కార్యాలు తెలియక, దేవుని కొరకు అసలు దేవుడు ఎంత మహోపకార్యాలు చేశారు అవన్నీ కూడా తెలియనటువంటి వారుగా, అంటే అన్యజనులు ఎలాగ ఉన్నారు వీళ్ళు కూడా అలాగే ఉన్నారట. లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ అలాగ ఉన్నారు, దేవుని పిల్లలని పిలబడుతున్న వీళ్ళు కూడా అలాగే ఉన్నారట. ఏమాత్రం వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. దేవునిని ఎరగని తరము. ఆ తర్వాత మాట ఏమనుంది? ఆయన వారి కొరకు చేసిన కార్యములను తెలుసుకోలేటువంటి తరము వచ్చింది. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారు? దేవునిని విడిచిపెట్టేసి యెహోవాను విసర్జించి వద్దు మాకేనని చెప్పేసి ప్రభువుని విడిచిపెట్టి ఎవరిని పూజిస్తున్న ప్రారంభించారంటే బయలు దేవతలను పూజించారట, అస్తారోతు దేవతలను పూజించారట. ఏమంటే దేవునికి కోపము పుట్టించేటువంటి కార్యాలు చేయటం ప్రారంభించారు. ఎప్పుడైతే వారికి నచ్చిన మార్గములో నడవటం ప్రారంభించారో దేవుడు వారిని సరిచేయటం కొరకు, కోపగించుకోవడం అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా ఒక కుటుంబమును కానీ ఒక వ్యక్తిని కానీ సరిచేయటానికి దేవుడు ఇశ్రాయేలీయులను ఎప్పుడు కూడా శత్రువు చేతికి అప్పగించాడు అని మాట్లాడుతూ వచ్చారు. శత్రువు చేతికి అప్పగించాడని వాక్యములు చదువుతున్నాం. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క విలువ తెలియాలి అంటే, దేవుని యొక్క ఆ యొక్క ప్రసన్నత కనుక ఆ విలువ తన ప్రజలకు తెలియాలి అంటే వారికి
శత్రువు అయినటువంటి అపవాది చేతికి వారిని అనేక మార్లు అప్పగించాడు అని చెప్పేసి వాక్యములో మనము చదువుతూ వచ్చాం. ఇక్కడ రాయబడుతున్నటువంటి 6వ అధ్యాయంలో రాయబడుతున్న మాట అదే. ఏమిటి అంటే, వారట మిద్యానీయుల చేతికి అప్పగింపబడ్డారు. దేవునికి పిల్లల జ్ఞాపకం చేసుకోండి, దేవుడే వారిని అలాగ చేయొచ్చు కదా. దేవుడు ఎందుకు అప్పగించాడు అంటే, దేవునికి ఎవ్వరికి కీడు చేసే స్వభావం దేవునికి లేదు. ఎవరిని బాధ పెట్టే స్వభావం ఆయనకి లేదు. ఆయన వాళ్ళ చేయి విడిచిపెట్టాడు అంతే. ఇక శత్రు వాళ్ళు చేయబట్టుకున్నాడు. ఇక శ్రమలు ప్రారంభమయ్యాయి, శోధనలు ప్రారంభమయ్యాయి, నలగగొట్టబడేటువంటి పరిస్థితులు వాళ్ళకి వచ్చాయి. దేవుడు వారిని నలగొట్టలే, దేవుడు వారి చేయి విడిచిపెట్టాడు, శత్రు వాళ్ళు చేయి పట్టుకున్నాడు. ఇక వారు చాలా దయనీయమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారట. ఎప్పుడైతే దేవుడు వారి చేయి విడిచిపెట్టాడో, అపవాది వారి చేతులను పట్టుకున్నాడో, ఎంతవరకు క్షేమముగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న వీరు ఎక్కడికి వెళ్ళిపోయారా అంటే రాయబడుతున్నమాట, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేకపోయారు. శత్రువు ఎదుట నిలవలేనటువంటి వారైపోయి ఏం చేశారట, కొండలలోను వాగులలోను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకుంటూ వచ్చారు. దాక్కోవడానికి వెళ్ళిపోయారు. శత్రువు చేతుల్లో నుండి పారిపోతూ దాగుకోవడం కొరకని గృహాలను విడిచిపెట్టి, ఇళ్లను విడిచిపెట్టి వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఆ యొక్క కొండలతో అల్లోయలలో వారు దాగుకోవటానికని మనుష్య సంచారం లేని ప్రాంతానికి వెళ్ళిపోయారని వాక్యం రాయబడుతుంది. అక్కడ దాగుకుంటూ వచ్చి ఏం చేస్తున్నారంటే, వారి పంటలను, ఆ శత్రువైన వాడు లేని సమయంలో వారి పంటను సాగు చేసి వ్యవసాయం చేసి ఇప్పటిలాగానే వరి నాటి లేకపోతే గోధుమలు నాటి ఆ యొక్క వ్యవసాయం చేయడం ప్రారంభించారట. ఆ వ్యవసాయం చేసిన తర్వాత అది ఎదుగుతూ పంట చేతికి వచ్చే సమయం వరకు శత్రువైన వాడు ఎదురు చూస్తూ వచ్చాడట. పంట చేతికి వచ్చిన తర్వాత శత్రువు ఏం చేస్తాడని వాక్యంలో చదువుతున్నాము. ఆ కింద రాయబడుతున్న మాట ఉంది, ఏమనుందంటే, ఇశ్రాయేలీయులు విత్తనము విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చారట. దేవునికి పిల్లలు రాయబడుతున్న మాట చూసినప్పుడు, వీళ్ళు విత్తేంత వరకు కూడా, వీరు కష్టపడేంత వరకు కూడా శత్రువైన వాడు సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే విత్తనం వేశారో పంట చేతికి వస్తుంది అనుకున్నటువంటి సమయం ఆసన్నమవుతుందో అప్పుడు శత్రువైన వాడు వారి మీదకు దిగి వస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న మాటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క కరుణాహస్తము కింద దాగి ఉంటున్నప్పుడు ఆయన నీకును నీ పంటకును నీకు కలిగిన దానికి సమస్తమును చుట్టూ కూడా దేవుని యొక్క వాక్యములు యోబు గురించి రాయబడుతున్న మాట ఏంటి, నేను దానిలో ప్రవేశించకుండా ఉండునట్లుగా నీవు ఏం చేసావు, కంచె వేశావు. నాకు కంచె వేసావు, నా కుటుంబానికి కంచె వేసావు, నాకు కలిగినటువంటి సంపదంతటికి కూడా కంచె వేసావు. కాబట్టి శత్రువు అయినటువంటి వాడు ఏమాత్రం అడుగుపెట్టి నాశనము కలగజేయకుండా కాపాడుతూ వచ్చావని యోబు గ్రంథంలో మనం చదువుతుంటున్నాం. బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే దేవుడు వారి చేయి విడిచిపెట్టాడో పంట చేతికి వస్తుందనుకున్నటువంటి సమయంలో ఇప్పుడు ఎవరు ఎంటర్ అవుతున్నారు? దేవుడు కంచె తొలగించాడు కదా, ఇప్పుడు ఎవరు ఎంటర్ అవుతున్నారు? ఎవరు వస్తున్నారు లోపలికంటే, అమాలేకీయులు, ఏమంటే మిద్యానీయులు, శత్రువులైన వారు వచ్చి వారి పంటంతటిని కూడా ఏం చేశారట, ఆ కింద రాయబడుతున్న మాట 14 వారి ఎదుట దిగి గాజాగు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక్క గొర్రె గాని ఒక ఎద్దును గాని ఒక గాడిదను గాని జీవన సాధనమైన మరిది ఏది కూడా ఇశ్రాయేలీయులకు ఉండలేదు. మొత్తం వాళ్ళకి జీవన సాధనము, అమ్మా పోతే పోయింది, పంట పోతే పోయింది, గొర్రెలు ఉన్నాయిలే, పంట పోతే పోయింది, ఎద్దులు ఉన్నాయిలే, పంట పోతే పోయింది, మరొక సంపద ఉందిలే అనుకోవడానికి ఏది లేదట. తినటానికి లేకపోతే వారి జీవన పోషణానికి ఉపయోగపడే ప్రతి దానిని కూడా పాడు చేశారు, సర్వనాశనం చేసి పడేశారట. ఇశ్రాయేలీయుల యొక్క సంపద అంతటిని కూడా పాడు చేశారట. ఎన్ని సంవత్సరాలు జరిగింది ఈ కార్యక్రమం? ఎన్ని సంవత్సరాలు జరిగింది? ఈ యొక్క బాధలో ఎన్ని సంవత్సరాలు పడ్డారట? చెప్పాలి, మిగతా వాళ్ళు కూర్చోలో కూర్చొని నిద్రపోతున్నారా? ఎన్ని సంవత్సరాలు జగయ్య? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు వీళ్ళు ఈ విధంగా నలగొట్టబడ్డారట. ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు నలగొట్టబడుతున్నప్పుడు ఇప్పుడు 6వ వచనం రాయబడుతున్న మాట ఏమనుందంటే, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చేది. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన ఏ స్థాయిలోనికి వెళ్ళిపోయారట? మిక్కిలి
మిక్కిలి హీన దశలోనికి వచ్చినప్పుడు. ఆ మాట కొద్దిగా అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడట? మిక్కిలి హీన దశలోనికి వచ్చినప్పుడు. అప్పుడు ఎప్పుడు ప్రార్థన చేశారు వీళ్ళు? ఎప్పుడు ప్రార్థన చేశారు వీళ్ళు? ఆ మాట జాగ్రత్తగా. మిక్కిలి హీన దశలోనికి వచ్చినప్పుడు అప్పుడు యెహోవాకు వీరు మొర్ర పెట్టడం ప్రారంభించారు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆగిపోయాను. మధ్యన మేము ప్రతిరోజు డైలీ వెర్స్గా చదువుతున్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం మేము న్యాయాధిపతులు చదువుతున్నాం. మేము పుస్తకాన్ని, బైబిల్ అంతటిని ఎన్నో మార్లు చదివేశాం. ఇప్పుడు న్యాయాధిపతులు ప్రతిరోజు మేము చదువుతుంటాం, ఉదయకాలము సాయంకాలం ప్రతిరోజు కూడా. ఆ క్రమంలో ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఆగిపోయాను. 6వ వచనం చదువుతున్నప్పుడు, వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అప్పుడు మొరపెట్టారు కదా. మరి 7 సంవత్సరాలు నలగొట్టబడ్డారు కదా, 7 సంవత్సరాలు బట్టి ఈ బాధలు అనుభవిస్తున్నారు కదా. మరి ఎందుకు బాధ వచ్చిన మొదటి రోజులో ప్రార్థన చేయలేదు వీళ్ళు? సమస్య వచ్చిన మొదటి రోజులో ఎందుకు ప్రార్థన చేయలేదు వీళ్ళు? అప్పుడు జ్ఞానం తెచ్చుకుని ఎందుకు దేవుని వైపుకు తిరగలేదు వీళ్ళు? సమస్య ప్రారంభమైనప్పుడే దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చుంటే వీళ్ళ స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయిందట? ఏ స్థాయిలోనికి వెళ్ళిపోయారని వాక్యం చెప్తుంది? హీన దశ. ఏ హీన దశ? మిక్కిలి హీన దశ. అంటే తినటానికి కూడా చెయ్యి నోటి దగ్గరికి రాలనేటువంటి దుస్థితి. పూర్తిగా అన్ని కోల్పోయారు. ఇంకంతా పూర్తిగా సర్వనాశనం అయిపోయింది జీవితం. అంతటి భయానకమైన పరిస్థితులు వస్తే గాని దేవుడు గుర్తు రాలేదా? అంత భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులు వస్తే గాని దేవుడు గుర్తు రాలేదా? ఎందుకు ఈ 7 సంవత్సరాలు నలగగొట్టబడుతూ, శ్రమలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ, ఇబ్బందులనే కొలిమిలో నలగగొట్టబడుతున్నప్పుడు శత్రువైన వాడు మీ మీద దాడి చేసి మీ స్థితిని రోజు రోజుకి పూర్తిగా ఇక హీనమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, ఆ స్థాయిలోనికి ఎప్పుడు దిగుతున్నారు? ఎందుకు మీరు ఆ మొదటి రోజే ప్రార్థించలేదు? దేవునికి పిల్లరా, ఈ వాక్యమును మనము చదువుతుంటున్నప్పుడు ముందే ప్రార్థించుంటే వారికి స్థితి వచ్చేదా? చెప్పండి. ముందే ప్రార్థించుంటే వాళ్ళకి స్థితి వచ్చేదా? వారికి ఈ స్థితి రావటానికి గల కారణం ఏంటంటే, సమస్య ప్రారంభమైన దారులు వెతుక్కున్నారు. బాధలు అనుభవించడానికి కానీ ఇష్టపడ్డారు, కానీ ఏం చేయడానికి ఇష్టపడలేదు? వాళ్ళు ప్రార్థన చేయడానికి ఇష్టపడలేదు. ఏమంటే బాధలన్నైనా పడటానికి ఇష్టపడ్డారు, కానీ శ్రమల కొలిములు ఎంతైనా నష్టపడటానికి ఇష్టపడ్డారు. కానీ ఇక్కడ బాధ వస్తే మరొక విధంగా ప్రాకులాడటం ప్రారంభించారు. ఇల్లు, ఏమంటే వారి స్థలాలు, వారికి ఉన్న సామర్థ్యత అన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? దాక్కోవడానికి కొండలలోనికి, గుహలలోనికి, వాగుల దగ్గరికి, మనుష్య సంచారం లేని ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, తరమబడుతున్నప్పుడు ఆ తరమబడేవాడు ఎక్కడికి వచ్చి ఉంటే బాగుండేది? దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వారి యొక్క బ్రతుకులు ఇంత హీన స్థితిలోనికి వచ్చేవి కావు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను రాసుకున్నాను, ముందే ప్రార్థన చేసుకుంటే బ్రతుకులు ఇంత చిందరయ్యేవి కాదు కదా. ముందే దేవుని ఎరిగి ఉంటే వీళ్ళ బ్రతుకులు ఇంత దయనీయమైన పరిస్థితుల్లోకి వచ్చేవి కాదు కదా. ఈ వాక్యాన్ని చదువుతుంటున్నప్పుడు మనకి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి కనబడుతుంటుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏమనుంది అంటే, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు నీకు ఇంకా తెలీదా? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘము మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, వాక్యంలో రాయబడుతున్న మాట ప్రసంగిలతో ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, వారి ద్వారా హెచ్చరిక చేస్తూ అంటున్నాడు, దుర్దినాలు నీ మీదకి రాకముందే, సమయము క్లిష్టము కాకముందే, నీవు మిక్కిలి హీన దశలోనికి దిగజారిపోకముందే ఎప్పుడు ప్రార్థన చేయాలట? ఎప్పుడట? నీ బాల్య దినములందే. అంటే అర్థం ఏంటి? సమస్య ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడే నీవు దేవుని పాదాల చెంతకు రావాలి. బైబిల్లో యెహోషాపాతు కోసం మనం చదువుతాం కదండి. యెహోషాపాతు కోసం చదువుతాము, అంతేకాదు దావీదు కోసం చదువుతాం. భక్తులైనటువంటి వారి యొక్క జీవితంలో వారి అనుభవాలు మనము చదువుతున్నప్పుడు సమస్య ప్రారంభమైనప్పుడే వారు చేసిన పనులు మనకు తెలుసు.
సమస్య ప్రారంభమైనప్పుడే వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటంటే, చదవండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథంలోనికి వచ్చినట్లయితే, వాక్య భాగంలోనికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథంలోనికి రండి, వాక్య భాగంలోనికి వచ్చేద్దాం. 7వ అధ్యాయంలో రైట్ 5వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట 17వ వచనం నుంచి వ్రాయబడుతున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఏమనుంది అంటే, జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్తను విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిష్తీయులు దండెత్తి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగం మనకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్పుడే రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు దావీదు. ఎప్పుడైతే దావీదు పట్టాభిషేకం చేయబడి సింహాసనం మీద కూర్చున్నాడో, వెంటనే జరిగినటువంటి సంభవం ఏంటంటే, ఫిలిష్తీయులట దండెత్తి దావీదు మీదకి వచ్చారట. దావీదును పట్టుకొని సంహరించడానికని వారు పరిగెత్తుకొని వస్తున్నారట. వారు వచ్చి అక్కడ రాయబడుతున్న మాట, వారందరూ దండెత్తి రెఫాయీము అనబడినటువంటి లోయలో దాగుకొని ఉన్నారట. ఈ సంగతి ఎవరికి వినబడది అంటే, దావీదునికి వినబడది. ఎప్పుడైతే దావీదుకు వినబడదో, వాళ్ళు వస్తారులే, అంతేలే, మనకేట్లే, వాళ్ళు వస్తారులే, ఏడు చేస్తారు, నన్ను వస్తారా అని ఏమి వద్దులే అనుకుని సోమరిగా నిర్లక్ష్యంతో బ్రతకలే. ఎప్పుడైతే శత్రువు వచ్చి కాపు కాశాడని తెలుసుకున్నాడో, శత్రువు ఎప్పుడు వచ్చి మాటు వేశాడని తెలుసుకున్నాడు, వెంటనే ఇతడు ఎక్కడికి వెళ్ళాడట? ప్రాకారము లోపలికి వెళ్ళాడట. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుట కొరకు నిర్ణయించబడిన స్థలములోనికి వెళ్ళాడట. అతడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి, శత్రువేమో మాటు వేసి కూర్చుంటే దావీదేమో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, శత్రువైన వాడు వచ్చి నన్ను సంహరించడానికి సిద్ధపడ్డాడు. వాడు మాటు వేస్తున్నాడు, ఇంకా నా దగ్గరికి రాలే, కానీ వచ్చాడన్న వార్త వచ్చింది. వాడు రెఫాయిము లోయలో వాడు మాటు వేశాడన్న సంగతి నాకు అర్థమైంది. మేము పొరపాటునే ఏమరపాటు అయిపోతే, ఒకవేళ మా సొంత తెలివితేటలు ఉపయోగిస్తే వాడి చేతుల్లో మేమందరము కూడా మిక్కిలి హీనదశలోనికి వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో ఎలాగున ప్రార్థన చేస్తుంటున్నాడు. అయ్యా, ఫిలిష్తీయులు మా మీదకు దండెత్తి వచ్చారు, ఏం చేయమంటావు? శత్రువును ఓడించడానికి మా బలము చాలదు, మేమేమి చేయలేము, ఏం చేయమంటావు? వెళ్ళమంటావా, లేకపోతే ఇలాగనే ఉండిపోమంటావా అని దేవుని యొక్క సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ సమస్యలో మొదట ఎవరిని సంప్రదించాడైనా? సమస్య రాగానే మొదట దేవుని దగ్గరికి వచ్చాడు. మనం అంటాం కదా, మనందరికీ తెలిసినటువంటి మాట, సామెతగా మాట్లాడుతాను, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారట. ఏమంటే అది ఒక సామెత. అది దేవుని యొక్క పిల్లరా, సమస్య మీదికి వచ్చి పూర్తిగా క్లిష్ట పరిస్థితుల్లోనికి వెళ్ళకముందే, సమస్య వారిని తాకి ఇబ్బందుల కొలిములో నెట్టకముందే మొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు దావీదు? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా, ఇదేయా, శత్రువైన వాడు మమ్మల్ని మాటు వేశాడు. దావీదుకి జ్ఞానం లేదా అండి? తెలివి లేదా? బలం లేదా? చంపలేడా? యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వాడు దావీదు. ఒక్క ఉదుటున 300 మందిని చంపగలిగినటువంటి వాడు. దావీదుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, యుద్ధ నైపుణ్యత ఎంత ఎక్కువ అంటే, తనకున్న తెలివితేటల ముందు మిగతా రాజ్యాలన్నీ భయపడుతూ ఉన్నాయి. అంత యుద్ధ నేర్పరి దావీదు. వచ్చాడా, సరే పదండ్రా అని చెప్పేసి సైన్యాన్ని సిద్ధపరచుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మొదట సమస్య వచ్చిన వెంటనే దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన విన్న ప్రభు అంటున్నాడు, సరే, నీ సమస్య ప్రారంభంలోనే నన్ను ఆశ్రయించావు కాబట్టి వెళ్ళు, నేను నీకు విజయాన్ని అనుగ్రహిస్తానని దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడని వాక్యంలో చదువుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవునికి పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలీయుల గురించి చదువుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, పోనీ ఒకవేళ వచ్చిన స్థితి ఆ సంవత్సరంలోనే, 6 మాసాల్లోనే, ఆ నెలలోనే వారి స్థితి మారిపోయింది అనుకోరు. కాదు, వారికి ఎన్ని రోజులు సమయం ఇచ్చాడు? 7 సంవత్సరాల సమయ కాలము పట్టింది. ఏ స్థితిలోనికి రావటానికి?
హీన దశలోనికి రావడానికి 7 సంవత్సరాల కాలం పట్టింది. రోజు రోజుకి సంవత్సరం తరిగిపోతున్నారు. సంవత్సరం ఆ స్థితిని మారిపోతుంది. దేవునికి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఆ దుస్థితి రాకముందే వారు దేవుని పాదాలు పట్టుకుంటే ఈ స్థితి వచ్చేదంటారా? మిక్కిలి హీన దశ వచ్చిందంటారు. ఎందుకు వచ్చిందయ్యా అంటే వారు దేవునిని ఆశ్రయించలేదు, వాగులను ఆశ్రయించారు, కొండలను ఆశ్రయించారండి. దేవుణ్ణి మాత్రం వాళ్ళు ఆశ్రయించలేదు. ఈరోజు చాలామంది వారికున్న శ్రమను బట్టి, వారికున్న బాధను బట్టి లోకములో వారి సొంత తెలివితేటలను ఉపయోగించి వారు చేయగలిగే ప్రయత్నాలన్నీ చేసి అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలు అనేకులు ఉంటున్నారు. కానీ వాక్యం చెప్తుంది, నీవు ముందే ప్రార్థించి ఉంటే, ముందే ప్రభువును వేడుకుని ఉంటే ఈ స్థితి మీకు వచ్చేది కాదు కదా ఇశ్రాయేలీయులారా. ముందే మీరు ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా ఎందుకు మాకు ఈ ప్రతికూలత వచ్చింది, మేపై ఈ కొండలు ఇల్లు వదిలిపెట్టి పారిపోవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, మా తల దాచుకోవడానికి వాగులను ఆశ్రయించిన కొండలను కాదయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభు అని వారు ఒకవేళ ఆ రోజే ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగి ఉంటే వారి ప్రార్థన వినేవాడు కాదంటారా దేవుడు? అయ్యా అకుల గారు, వాళ్ళ ప్రార్థన దేవుడు వినేవాడు కాదంటారా? వినేవాడే. 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రార్థన చేసినా కూడా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. చదవండి ఒకసారి, రాయబడుతున్న మాట, అక్కడ ఉన్నటువంటి మాట చదవండి. మిథ్యానీయుల వలన, అక్కడ రాయబడుతున్న మాట, మిథ్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి ఈ వారి దేశము మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్న తర్వాత సంభవం అంతా కనబడుతుంది, తర్వాత చదవచ్చు మనం. కానీ ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, మిక్కిలి హీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి దేవుడా అని ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఎలాగున ప్రార్థన చేస్తున్నారు, అలాగున దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి, ఇలాగున ఏడుస్తూ వారు దేవుని సన్నిధిలో ప్రారంభంలోనే ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు వెంటనే వాళ్ళ ప్రవక్తను పంపించాడట, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, బిడ్డలారా నేను మీ దేవుడును, మీ యొక్క పితరులైన వారిని విడిపించిన వాడును నేనే, మీ పితరులకు సహాయం చేసిన వాడును నేనే, మిమ్మల్ని ఈరోజు ఈ యొక్క పాలు తేళ్లు ప్రవహించే దేశంలో పాలు పంపులు పొందడానికి ఆ స్వాస్థ్యమును మీకు ఇచ్చింది నేను. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, ఆ స్థితిలో వారు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు వెంటనే సహాయం చేయడానికి వారి దగ్గరకు దిగి వచ్చాడని వాక్యంలో చదువుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే ప్రార్థన వారు ముందే చేస్తుంటే, ఏం జరిగేదంటారు? ఇంత మిక్కిలి హీన దశ వారికి వచ్చేది కాదు. వారి పంట, చేతికి వచ్చిన పంట కానీ, గొర్రెలు కానీ, ఎద్దులు కానీ, గాడిదలు కానీ, జీవన సాధనమైనవన్నీ కూడా కోల్పోయేవారు కాదు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రసంగి మాట్లాడుతున్నాడు, దుర్దినాలు నీకు ఆ పరిస్థితులు రాకముందే ఇప్పటి నుండి ప్రభు సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించేవాడుగా ఉండు. చాలామంది ప్రార్థనలు ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు మోకాళ్ళ అనుభవం నేర్చుకుంటారు, బాధ వచ్చినప్పుడు ప్రభువుని వేడుకోవటం ప్రారంభిస్తారు. అప్పుడు ప్రార్థన చేయండి అని వాళ్ళ కనబడ్డోళ్ళందరికీ చెప్తుంటారు, వాళ్ళు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ వాక్యం చెప్తుంది, ఆ దుస్థితి నీ జీవితంలోనికి, నీ కుటుంబమునకు రాకుండా ఉండుట కొరకు ప్రతిరోజు నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ చుట్టూను, నీ కలిగిన వాటన్నిటి చుట్టూ కూడా ఏం చేస్తాడంటే ఆయన కంచె వేసి ఆ స్థితిలోనికి నీవు రాకుండా నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడుతున్న మాట, నీ బాల్య దినములందే. ఎప్పుడట? బాల్య దినములంటే సమస్య ఇంకా ప్రారంభము కాకముందే నీవు ప్రభువుని వేడుకోగలిగిన వాడవైతే, స్మరణ చేయగలిగిన వాడవైతే, విజ్ఞాపన చేయగలిగిన వాడవైతే నీ దేవుడు ఎట్టివాడు తెలుసా? నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు, నువ్వు అంగీకరించిన దేవుడు ఎట్టివాడంటే నిన్ను మిక్కిలి హీన స్థితిలోనికి నెట్టేవాడు కాదు.
నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పక నీ స్థితిని మార్చే దేవుడు, నీ బ్రతుకును బాగు చేసే దేవుడు, నీకున్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా విడుదల కలగజేసే దేవుడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం రాయబడుతున్న మాట మనం ఇంతకుముందు ఉపవాస కూటాల్లో కూడా చెప్పుకున్నాం. యెహోషాపాతు దేవుని సన్నిధిలో అతని మీదకి దాడి చేయడానికి ఎంతో మంది వచ్చినప్పుడు జరిగిన సంభవం ఏంటి ఒకసారి చూడండి. రాయబడుతున్న మాట దినవృత్తాంతముల 2వ గ్రంథంలోకి వచ్చినప్పుడు అక్కడ మనం చదువుతున్నాము. లేఖన భాగంలో ఉన్నటువంటి మాటను చదవండి. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మొదటి నుంచి చదువుతున్నప్పుడు, ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించము. వారు హసాసోన్ తామారు ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యూదాందంతటా ఉపవాసము ఆచరింపవలనని చాటించాడు. వాక్యములు రాయబడుతున్న మాటను గుర్తుపెట్టుకుని దేవునికి పిల్లరా, యెహోషాపాతు మీదకి శత్రువులైన వారు 30 ఏట దాడి చేయడం కొరకు అందరూ కూడా వచ్చారని వాక్యంలో చదువుతుంటున్నాం. సమస్య వచ్చిందన్న సంగతి, శత్రువైన వాడు వచ్చాడన్న సంగతి యెహోషాపాతు చెవిని పడగానే ఏం చేశాడట? రెడీ ఉండరా, సిద్ధపడండిరా, యుద్ధానికి వెళ్దాం, పదండ్రా, వాళ్ళు మనం తేల్చుకుందాం అన్నాడా? వెంటనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి తన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ యూదా దేశంలో ఉన్న వారందరితో ఈ మాట చెప్తున్నాడు. ప్రజలరా, ఈ శ్రమల కాలంలో మొదట మనము ఎవరిని వెతకాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. మనం అందరం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభువును వేడుకుందాం, ప్రభువును విజ్ఞాపన చేద్దాం. రండి, మనం అందరం ఉపవాసం అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకు అంటే సమస్య మన మీదకి త్వరలో రాబోతుంది, మనల్ని చుట్టూ ఆవరించి ఉంది. అది ఇంకా మన మీదకు రాలేదు, కానీ అది మనల్ని దండెత్తడానికి సమీపంగా ఉంది. అది మన మీదకు రాకముందే ఇప్పుడే మనం ప్రార్థన చేస్తే ఆ సమస్య నుండి మన ప్రభువు మనల్ని విడిపించడానికి సంసిద్ధుడిగా ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి పిల్లల సమస్య మీదికి వస్తుందన్న సంగతి తెలుసుకున్న ఆ తొలి సమయంలోనే, ఆ ప్రారంభంలోనే దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగిన వారమై ఉంటే వాటన్నిటి మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడా లేదా? ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయి, తప్పనిసరిగా ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఏదో అంతా పోగొట్టుకున్న తర్వాత చేసే కంటే ప్రారంభ దశలోనే ప్రభువును వేడుకుంటే నీ బ్రతుకులో, నీ జీవితంలో ఏది నష్టపోవు కదా. నా దేవుడు ఎప్పుడు కూడా మనం నష్టపోయేలా చేసేవాడు కాదు. నువ్వు అడగటమే ఆలస్యము. బైబిల్ రాయబడుతున్నమాట, అడుగుడి మీకు ఎప్పుడు ఇవ్వబడుతుందని చెప్పింది. ఎప్పుడు ఇవ్వబడుతుందట? అడిగినప్పుడు. ఎప్పుడు నీవు అడుగుతావో అప్పుడే నీకు ఇవ్వబడుతుంది. లేకపోతే అడగకపోతే నువ్వు పొందుకోలేవు. అందుకే రాయబడుతున్నమాట, ఆ సమస్య ప్రతికూలమైనప్పుడే, దుర్దినాలు నీ మీదకి రాకముందే, పరిస్థితులు ప్రతికూలంగా మారకముందే నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉండాలని చెప్పేసి లేఖన భాగంలో మనము చదువుతుంటున్నాం. మరొక సందర్భాన్ని బైబిల్ నుండి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలోనికి రండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో రాయబడుతున్న మాటను ఒకసారి చదువుకుందాం. వాక్యములు రాయబడుతున్న మాటను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, ఇతని పేరు ఏశావు. ఏశావును గురించి వాక్యం రాయబడుతున్న మాట, ఈ యొక్క పౌలు గారు, హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు రాస్తూ ఉంటాడు, ఏశావు ఆ తరువాత, ఏ తరువాత అంటే ఇప్పుడు చెప్పబడుతున్న మాట ఉంది. తరువాత అతడట ఏం చేశాడట, అది రాయబడుతుంది. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడ్డాడు.
ఏమండి, అంతా పోగొట్టుకున్న తర్వాత, ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్న తర్వాత, దీవెనలన్నీ పోగొట్టుకున్న తర్వాత దేవుని చేత అతడు శపించబడిన వాడైపోయి, బిడ్డలారా, తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, తండ్రి నాకు ఏదైనా ఒక ఆశీర్వాదం అన్న ఉందంటే, ఏ ఆశీర్వాదం లేదురా నీకు, నీ తమ్ముడి కింద నువ్వు బానిస అవ్వాల్సిందే తప్ప, అది తప్ప నా దగ్గర ఏమీ లేదురా, నిన్ను దీవించడానికి ఒక ఆశీర్వాదం కూడా లేదని తండ్రి చెప్పిన తర్వాత అన్నీ కోల్పోయాడు. ఏమేమి కోల్పోయాడు? మొదట జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. తర్వాత తండ్రి యొద్ద ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. ఏమీ లేవు, ఇంకా అన్నీ పోగొట్టుకున్న తర్వాత అప్పుడు వచ్చిందట మారు మనసు బాబుకి. బిడ్డలరా, వాక్యం చెప్తుంది, అన్నీ పోయిన తర్వాత మారు మనసు వస్తే, వాక్యం చెప్తుంది, మారు మనసు పొంద అవకాశము దొరకక ఏం చేయబడ్డాడు? విసర్జించబడ్డాడు. అదేదో అవి పోగొట్టుకోకముందే, అవి నీ చేతి నుండి జారిపోకముందే, ఆశీర్వాదాలకు దూరము కాకముందే, ఏమంటే నీ జ్యేష్ఠత్వం కోల్పోకముందే, తండ్రి యొద్ద నుండి రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా ఒకవేళ నీవు జాగరూకుడవై ఉండండి, మెళకువగలిగిన వాడివై ఉండి, సిద్ధపాటు కలిగిన వాడివై ఉండి, దానిని శ్రద్ధతో వెతుకుతూ వాటి కోసం ప్రయాసపడి, వాటిని కాపాడు కోసం ప్రయాసపడి ఉంటే బాగుండేది. నీవేమో నిర్లక్ష్యంగా బ్రతికావు, నీ తమ్ముడేమో దానికోసం శ్రద్ధతో వెతుకుతూ వచ్చాడు. శ్రద్ధగా వెతికి దానికోసం వేగిరపాటు కలిగి ఉన్నాడు కాబట్టి తమ్ముడేమో వాటన్నిటిని పొందుకున్నాడు, అన్నేమో వాటన్నిటిని పోగొట్టుకున్నాడు. ఎప్పుడు గుర్తొచ్చిందట? ఎప్పుడు తెలివితేటలు వచ్చాయట ఏశావుకి? అన్నీ పోయిన తర్వాత తెలివితేటలు వచ్చాయి. అంత నష్టపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు. అప్పుడు ఏం చేస్తున్నాడట? వ్రాయబడుతున్నమాట, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరు. ఎప్పుడు? పోయిన తర్వాత ఆశీర్వాదాన్ని పొందాలని ప్రయాసపడుతుంటున్నాడు. అప్పుడు దేవుడా దేవుడా అని ఏడుస్తూ ఉంటున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడట. వ్రాయబడుతున్న మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతా పోగొట్టుకున్న తర్వాత ఎప్పుడు ఏడుస్తున్నాడు? అన్నీ పోయిన తర్వాత, కోల్పోయిన తర్వాత, జ్యేష్ఠత్వం పోయిన తర్వాత, ఆశీర్వాదం పోయిన తర్వాత అప్పుడు కన్నీళ్లు గార్చి ఏడవటం ప్రారంభించాడట ఏశావు. రాయబడుతున్న మాట అది. ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము, ఈ శ్రద్ధ ఎప్పుడో ముందుంటే బాగుండేది, ఈ శ్రద్ధ ఎప్పుడో ముందుండే బాగుండేది కదా, పోగొట్టుకోకముందే. ఈ కన్నీటి ప్రార్థన ఎప్పుడో ముందుంటే బాగుండేది కదా. యాకోబు ఏం చేశాడు దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో తనకున్నటువంటి సంపదను, తనకున్నటువంటి పిల్లలను అందరినీ కూడా 2 గుంపులు చేసి, మీరు ఇటు వెళ్ళిపోండిరా, ఎవరు నా దగ్గర ఉండేదో, ఒక్కరు కూడా ఉండటానికి వెళ్ళలేదు, నేను ఒక్కనే ఉంటాను, మీరు అందరూ వెళ్ళిపోండి, అందరిని పంపించేసి ఒంటరిగా రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడుచుచు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నీవు నన్ను ఆశీర్వదించు, దేవా నీవు నన్ను దీవించు, వాగ్దానం చేసావు కదా, నీ ఆశీర్వాదం నాకు కావాలని కన్నీరు గారుస్తూ రాత్రంతా పోరాటం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట. ఎవరు? దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క యాకోబు. ఎప్పుడైతే అలాగో ప్రార్థన చేశాడో, తన మీదకి రాబోతున్నటువంటి శ్రమ నుండి దేవుడు తప్పించాడు, ఆ యొక్క ఆశీర్వాదమును పొందుకున్నాడు. ఇక నీవు యాకోబు అని పిలువబడవు, ఇక నుండి నీవు ఇశ్రాయేలే. దేవుడు అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఎదుట శత్రువు నిలబడటానికి ఇంకా వానికి ధైర్యం ఉండదు. నువ్వు వెళుతున్న మార్గంలో శత్రువు నీ మీదకి రాకుండా వాడిని సంరక్షిస్తాను, వాడు భయపడిపోతారని చెప్పేసి దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవునికి పిల్లరా, ముందే ప్రార్థన చేశాడు యాకోబు. కానీ అంతా పోగొట్టుకున్న తర్వాత ఏం చేశాడట? శ్రద్ధతో వెతకటం ప్రారంభించాడట, కన్నీళ్లు గార్చడం ప్రారంభించాడట, ఏడవటం ప్రారంభించాడట, మారు మనసు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడట. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క వాక్యం మనకు అనేక మార్లు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నది. ఏంటంటే, నా జీవితంలో ఒకవేళ ఏశావు వంటి అనుభవాలు కూడా ఒకవేళ మనం వెళుతూ ఉంటే, ఏశావు వంటి అనుభవాలు మన జీవితంలోకి వస్తే, వాక్యం మనకు నేర్పిస్తుంది ఏశావు జీవితంలో ఇలాగూ జరిగింది. అంతా పోయిన తర్వాత ఇలా చేశాడు కాబట్టి ఏమీ పొందుకోలేకపోయాడు. నేను మనం అలా చేయకుండా ఆ స్థితిలోనికి ముందే కన్నీళ్లు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని నేర్చుకోండి. శ్రద్ధ కలిగి ప్రభు సన్నిధిని వెతకటం నేర్చుకోండి. మారు మనసు పొందినటువంటి అనుభవాన్ని కలిగి బ్రతకండి. మీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మీ చేతిలో దాగి పొందుకుంటారు. వాటిని కలిగి అనుభవిస్తూ మీరు దీవించబడిన వారు అవుతారని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరినటువంటి ఎంతమంది బయలుదేరారు? 10 మంది కన్యకలు బయలుదేరారు కదా. ఈ 10 మంది కన్యకలలో ఐదుగురేమో ఎలా ఉన్నారు? బుద్ధి గలవారుగా ఉన్నారట. 5గురేమో బుద్ధి లేనివారని బైబిల్ వివరించింది. 5గురు బుద్ధి లేనివారని ఎందుకు అన్నారు? ఎందుకు బుద్ధి లేనివారు అన్నారు?
చూసుకుందాం, తర్వాత చూసుకుందాంలే, అది వచ్చినప్పుడు కదా, పర్వాలేదులే, సరిపోతుందిలే, పర్వాలేదులే, ఈ నూనె సరిపోద్దులే, పర్వాలేదులే, అప్పుడు కదా, బాధ వచ్చినప్పుడు కదా, సమస్య వస్తే కదా, అది వస్తే అప్పుడు చూద్దాంలే. ఆ నిర్లక్ష్యమే వాళ్ళ కొంపలు ముంచింది. ఆ యొక్క యామరపాటు లేనితనమే, ఆ శ్రద్ధ లేకపోవటమే, ఆ యొక్క దేవుని కొరకైనటువంటి నిశ్చయత లేకపోవటమే. విశ్వాసులే ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరినటువంటి వారే, కానీ వారిలో ఉన్నటువంటి చిన్న నిర్లక్ష్యము ఏం చేసిందట? ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలా చేసింది. తలుపులు వేయబడ్డాయి, పరలోకములో పాలు పంపులు పెండ్లి కుమారుని విందులో పాలు పంపులు పొందలేకపోయారు. ఈ బుద్ధి గల వారు చేసినట్లుగా ముందే మీరు కూడా సిద్ధపడి ఉంటే బాగుండేది కదా. వారిలాగే ముందే మీరు సిద్ధపడి ఉంటే, ముందే మీరు అన్నిటిని సిద్ధపరచుకుని ఉంటే, ముందే మెలకువ కలిగి ఉంటే, రోజు ప్రభు యొక్క రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. మెలకుగా ఉనండి, పాపమును విడిచిపెట్టండి, పరిశుద్ధంగా బ్రతకండి, మారు మనసు పొందండి అని చెప్తే, మీరు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, మేము వింటున్నాం అప్పటి నుంచి కూడా, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకొని ఉంటున్నారు చాలామంది. వచ్చినప్పుడు మారు మనసు పొందుదాంలే, దానికి సూచనలు జరుగుతున్నాయి కదా, అప్పుడు మార్చుకుందాంలే బ్రతుకనుకొని ఎప్పటిలాగే పాత జీవితాన్ని కొనసాగిస్తుంటున్నారు. బిడ్డలరా, ప్రభు రాకడ ఎప్పటికీ చెప్పి రాదు. వస్తుందా? రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఈ సూచనలు చూస్తున్నామంటే ఎల్లుండి గ్యారెంటీ అనుకోవడానికి ఏదీ లేదు. వాక్యం రాయబడుతున్న మాట ఏంటంటే, కడబోరు ధ్వని పరలోకములో వినబడుతుందట. ఆ ధ్వని వినబడటం ఆలస్యం, పరిశుద్ధుల గుంపు ఒక్కసారిగా ఉన్న ఫలాన్ని ఎత్తబడుతుంది. ఇంకా ఆలస్యము కూడా ఉండదు, ఇంకా నీకు అవకాశము కూడా లేదు. అక్కడ రాయబడుతున్న మారు మనసు పొందటానికి కూడా నీకు ఇంకా అవకాశము కూడా దొరకదు. అంత తటస్థముగా జరగబోతుంది దేవుని యొక్క రాకడ. అప్పుడు ఎప్పుడు మారు మనసు పొందుతావు? ఎప్పుడు మార్చుకుంటావు బ్రతుకుని? ఎప్పుడు పాపక్షమాపణ పొందుకుంటావు? పరిశుద్ధులందరూ ఉన్న ఫలాన్ని ఎత్తబడతారు. ఇంకెప్పుడు మారు మనసు పొందుతావు? ముందే మారు మనసు పొంది, ముందే బ్రతుకు మార్చుకుని, ముందే ప్రభు సన్నిధిలో వేడుకొని, ముందే దేవుని యొక్క కృప పొందుకొని, ముందే దేవుని యొక్క మార్గములు నిలిచి ఉంటే ఏ వరుసలో ఉంటావు? ఎత్తబడి గుంపులో నేను ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 10 మంది కన్యకలలో 5 నిర్లక్ష్యత వహిస్తూ, చూద్దాంలే, పర్వాలేదులే, సరిపోద్దులే, సరిపెట్టుకుందాంలే, ఈ భక్తి చాలు, ఈ భక్తి అనుకొని వారు అడ్జస్ట్ అవడానికి ప్రయత్నం చేశారు. కానీ వాక్యం చెప్తుంది, వారు కొనబోవునంతలో పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపు వేయబడ్డది, తలుపు మూయబడ్డది. వారు నూనెను కొనుక్కొని మరలా తిరిగి వచ్చిన తర్వాత, అయ్యా నీకోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాం, నీకోసమే ఇంతకాలం వెయిట్ చేశాం, నీకోసమే ప్రయాణమే వచ్చామంటే ఒకే ఒక మాటతో తేల్చి పడేశాడు ఆయన. ఏమని చెప్పాడు ఆయన? మీరెవరో నాకు, సారీ బాబు, మీరెవరో నాకు తెలియదు. దేవుని యొక్క పిల్లల జ్ఞాపకం చూసుకోండి. వాక్యం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోండి. ఆయన ఎవరో మనందరికీ తెలుసు. యేసు ప్రభు ఎవరో మనందరికీ తెలుసు. మనమెవరమో ఆయనకి తెలియాలి మొదట. అది ఆయన ఎవరో నీకు తెలుసు, దానివల్ల ఏ విశేషం లేదు. నీకు నువ్వెవరో ఆయనకు తెలియాల, అప్పుడే నీవు పరలోక రాజ్యంలో ఉంటావు. నువ్వెవరో ఆయనకు తెలియాలి. నీ భక్తి, నీ విశ్వాసత, నీ నమ్మకం, నీ పరిశుద్ధత ఆయనకు కనబడాలి. అప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదించమని వాడు రా అని నిన్ను పిలువబడేటువంటి గుంపులోనికి నీవు రాగలిగే వారముగా మనం అందరము ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏశావు దేవుని యొక్క సన్నిధిలో అంటున్నాడు, అతడు ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి. ఎవరికి లేదు ఆశ? ఆశీర్వాదం పొందాలన్న ఆశ మనందరికీ ఉంది. కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికాడు. పోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత కాకుండా ముందే ఆ శ్రద్ధ, ముందే ఆ వెతుకులాట, ముందే ఆ కన్నీటి విజ్ఞాపన ప్రార్థనా జీవితం నీకు ఉండుంటే ఈరోజు నీ స్థితి ఎప్పుడో ఉన్నతమైన స్థితిలో నీకు వచ్చిండేది. దేవునికి పిల్లల జ్ఞాపకం చేసుకోండి. మనము వాక్య భాగంలో చదువుతున్నాము, ముందే ఈ పని చేసి ఉంటే, ముందే ప్రార్థించి ఉంటే, ముందే వెతికి ఉంటే, ముందుగానే నువ్వు సిద్ధపడి ఉంటే ఆ యొక్క 10 మంది, ఆ యొక్క 5 బుద్ధి గల కన్యకలతో పాటు నీవు కూడా వెళ్ళేవాడు కదా, 6వ వాడు అయ్యేవాడు కదా, 7వ వాడు అయ్యేవాడు కదా. నిర్లక్ష్యమే విడిచిపెట్టబడింది. ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి, దేవుని దీవెనలు పోగొట్టుకోవడానికి, విసర్జించబడటానికి కారణం ఏంటట? అతని నిర్లక్ష్యమే. ముందే వెతికుందంటే, ముందే ప్రభు కొరకు తపన కలిగిన వాడు ఏంటంటే అతడు ఆశీర్వదించబడేవాడే. కానీ నిర్లక్ష్యము, సోమరితనము, దేవుని కొరకైనటువంటి ఆ యొక్క శ్రద్ధ లేకపోవటము పోగొట్టుకున్నాడు, విసర్జించబడుతున్నా. కాబట్టి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, నేను రాసుకున్నాను, ముందే నీవు మెలకు కలిగిన వాడుగా ఉండగలిగితే, ముందే ప్రార్థించగలిగిన వాడవై దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండగలిగితే
ఆ స్థితి నీకు రాకుండా నా దేవుడు నిన్ను కాపాడుతాడు, ఆయన క్షేమస్థితిని అనుగ్రహిస్తాడని వాక్యం చదువుతున్నాం. 7 సంవత్సరాలు నరకయాతను అనుభవిస్తే కానీ గుర్తు రాలేదా దేవుడు? 7 సంవత్సరాలు బాధపడితేనే కానీ అప్పుడు గుర్తుకు రాలేదు దేవుడు. ఆ మిక్కిలి హీన దశలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏ దారి లేకపోతే అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారట. ముందే ప్రార్థన చేసి ఉండొచ్చు కదా వీరి యొక్క జీవితంలో, ముందే వేడుకొని ఉండొచ్చు కదా. వారి స్థితి అలాగున్న మారకుండా నా దేవుడు ఎప్పుడో కనికరించి ఉండేవాడు, వారి స్థితిని మార్చేవాడు, వారికి సహాయం చేసి ఉండేవాడు కదా. బిడ్డలారా, మన జీవితంలో ఒకవేళ అటువంటి పరిస్థితులు కూడా ఒకవేళ వెళుతూ ఉంటే ఆ పరిస్థితుల నుంచి విడుదల పొందడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యమును బట్టి తెలియజేస్తున్నాను. రాయబడుతున్న మాటలు మరొకటి చూద్దాము. సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలోనికి రండి. వ్రాయబడుతున్నటువంటి వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. అయ్యో, ఉపదేశమును నేనెట్లు త్రోసివేసేదని, నా హృదయపు గద్దింపును నేనెట్లు తృణీకరించేదను, నా బోధకుల మాటను నేను వినకపోతుని, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడబాయనని చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. దేవుని యొక్క వాక్య భాగములు రాయబడుతున్న మాట. ఇక్కడ ఏడుస్తున్నాడు ఒక ఆయన. ఏమని ఏడుస్తున్నాడంటే, అయ్యో, ఉపదేశాన్ని నేను ఎందుకు త్రోసివేశాను, ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసితిని, నా హృదయపు గద్దింపును నేను ఎట్లు తృణీకరించాను, బోధకుల మాటను నేను ఎందుకు వినకపోతిని. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. అంతా నష్టపోయిన తర్వాత తన జీవితంలో శరీరములో ఉన్నటువంటి ఆ యొక్క కోరికలను బట్టి, శరీరములో హృదయములో పుట్టే తలంపులను బట్టి, జీవితంలో ఏది చేయకూడదని వాక్యం చెప్పిందో ఆ మార్గములు నడుస్తూ అంత నష్టపోయిన తర్వాత, అంతా కోల్పోయిన తర్వాత ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ బుద్ధి తెచ్చుకొని ఇలాగ అంటున్నాడట. ఏమన్నాడంటే, అయ్యో, నేను ఎందుకు ఉపదేశాన్ని త్రోసివేసేసాను, వాక్యాన్ని ఎందుకు తృణీకరించేశాను, ఆ రోజు ఆ మాటలు వినుండుంటే నా బ్రతుకు బాగుండేది కదా, నా శరీరము పాడైపోయింది, నా ఆస్తి నష్టపోయాను, నా సంపదను కోల్పోయాను, నా బ్రతుకు ఇంత దుస్థితిలోనికి జారిపోయింది. కారణం ఏమిటంటే ఏం చేశాడట, ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేశాను. నా హృదయం అనేక మార్లు గద్దించింది, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు వెళుతున్న మార్గము కరెక్ట్ కాదు, నువ్వు నిలబడిన స్థలము మంచిది కాదు, నువ్వు చేస్తున్నటువంటి క్రియలు మంచివి కాదని హృదయము కూడా గద్దించిందట. కానీ ఏం చేశాడట అతడు, హృదయం యొక్క గద్దింపును కూడా అతడు తృణీకరించాడట. ఆ తర్వాత రాయబడుతున్న మాట, నా బోధకుల మాట నేను వినలేదు. చాలాసార్లు దేవుని యొక్క పిల్లరా, ఉపదేశాలను తృణీకరించటము, గద్దింపులను లేకపోతే తృణీకరించటము, బోధకుల మాట వినకపోవటము, ఉపదేశములకు చెవియొగ్గకపోవటము ఏం కలిగిందంటే చాలా నష్టములోనికి వెళ్ళిపోయాడు, ప్రతికూలతలోనికి వెళ్ళిపోయాడు. ఆ అధ్యాయం మీరు చదవండి, తర్వాత మాటలు రాయబడుతున్న మాట. ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. ఎందుకయ్యా నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు అంటే, అయ్యా, నేను ఎంతో అపారమైన నష్టములోనికి జారిపోయాను, నా శరీరానికి భయంకరమైన రోగాలు తెచ్చిపెట్టుకున్నాను, ఒక దుస్థితిలోనికి జారిపోయాను. ఈరోజు ఈ స్థితిలో నేను ఉండటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, నేను ఈ స్థితిలోనికి జారిపోవడానికి గల కారణం ఏంటంటే, కన్ను మిన్నుగా అనకుండా బతికాను నేను, నా ఇష్టానుసారంగా జీవించాను నేను. అందుకే ఈరోజు ఈ స్థితి నా జీవితంలోనికి వచ్చింది. ఆ రోజే ఉపదేశాన్ని తృణీకరించకుండా, హృదయం గద్దిస్తున్నప్పుడే నేను జాగ్రత్త పడి ఉంటే, వాక్యము హెచ్చరిక చేయబడుతున్నప్పుడే వాక్యాన్ని విని ఉంటే, అక్కడ రాయబడుతున్నమాట, ఉపదేశకులకు నేను చెవియొగ్గి ఉంటే ఈరోజు నేను నష్టపోయేవాడిని కాదు, ఈరోజు నేను ఈ స్థితిలోనికి వచ్చేవాడిని కాదు, ఈరోజు నీ అవమానాలు గుండా వెళ్ళేవాడిని కాదు కదా అని. ఎప్పుడు ఏడుస్తున్నాడు ఇతను? అంతా పోయిన తర్వాత, అవమానాల్లోనికి వెళ్ళిన తర్వాత, నష్టపోయిన తర్వాత, శరీరము భయంకరమైనటువంటి వ్యాధులలోనికి జారిపోయిన తర్వాత. వీళ్ళ జ్ఞాపకం చూసుకోండి, ఆ అధ్యాయంలో రాయబడుతున్నారు, ఆ సారాంశం అంతా కూడా మీరు చదువుకోండి. రాయబడుతున్న మాటలు ఏమిటంటే, తన జీవితంలో ఉన్నట భయంకరమైనటువంటి పాపములు పడి భయంకరమైన సుఖ వ్యాధి తనకు వచ్చిందని వాక్యం రాయబడు. ఆ సమయంలో ఏడుస్తున్నాడట, అయ్యో, ఈ భయంకరమైన దుస్థితిలో నీకు రాకుండా ఉంటే బాగుండేదే. బిడ్డల జ్ఞాపకం చూసుకోండి, ఈరోజు పాపము ప్రపంచాన్ని భయంకరంగా ఏలుబడి చేస్తుంది. మొన్న ఈ మధ్యన వింటున్నప్పుడు బెంగళూరు అనేటువంటి మా పెద్ద రాష్ట్రంలో, ఆ పట్టణంలో ఒక యూనివర్సిటీలోనికి వెళ్ళి వైద్యులు వెళ్ళి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి యవనస్తులందరికీ వైద్య పరీక్షలు చేశారట. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి వేల కొలది యవనస్తులలో
7,000 మందికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందట. అర్థమవుతుందా? హెచ్ఐవి పాజిటివ్ యవ్వనస్తులు, ఇంకా డిగ్రీ బీటెక్ చదువుతున్న పిల్లలే, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలే. వాళ్ళకి చెక్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందట. ఎంత భయంకరమైన స్థితిలోనికి దేశం వెళ్ళిపోతుందో తెలుసునా? ఆ బాధ, ఆ సమస్య వచ్చిందని తెలిసిన తర్వాత లబోదిబోమని తలగొట్టుకొని ఏడుస్తున్నారట. ఇప్పుడు దానికి మందు ఉందా? ఇంతవరకు మందు కనుగొనలేదు. ఇంకా మందు లేదు దానికి. ఆ సమస్య వచ్చిందని ఎప్పుడు తెలుసుకున్నారు? చెమట్ల బట్టి ఏడుస్తున్నారు ఒక్కొక్కడు. అయ్యో, ఈ పరిస్థితి నుంచి నేను బయటపడితే బాగుండు. అయ్యో, ఎందుకు ఈ పరిస్థితి, ఇంత దౌర్భాగ్య స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయాను? అయ్యో, ఈ పరిస్థితి నాకు లేకుండా ఉంటే బాగుండేది, ఈ జబ్బు రాకుండా ఉంటే బాగుండేది, నేను ఇందులోనికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి అప్పుడు ఏడుస్తున్నారట పిల్లలందరూ కూడా. ఈ ఏడుపేదో ముందే ఉండుంటే, జాగ్రత్త ముందే ఉండుంటే, అసలు వెళ్ళకుండా, ఆ తప్పుడు మార్గంలోనికి వెళ్ళకుండా ముందే బతుకు బాగు చేసుకుని క్రమమైన మార్గంలో నిలిచి ఉండుంటే బ్రతుకు ఎప్పుడో బాగుపడేది కదా. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అంతా జరిగిన తర్వాత దేవుని సన్నిధిలో ఏడవటం కంటే ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళకముందే జాగరూకత కలిగి బోధన వినటం, హృదయ గద్దింపును తృణీకరింపకుండా దేవుని మార్గములో నువ్వు నడవగలిగితే నీకు అది క్షేమము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలోనికి రండి. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వచ్చినట్టయితే దేవుని యొక్క వాక్య భాగంలో మరొక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సంసోను అనబడినటువంటి ఆయన ప్రార్థన చేసినటువంటి ప్రార్థనను మనము వింటూ ఉంటున్నాం. చూద్దాం దేవుని యొక్క వాక్య భాగంలో. సంసోను దేవుని సన్నిధిలో ఇలాగును ప్రార్థన చేస్తున్నాడు. 16వ అధ్యాయంలోనికి రండి. సంసోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి ప్రార్థన 28వ వచనం, 16వ అధ్యాయము 28వ వచనం రాయబడుతున్నటువంటి మాటను చదువుకుందాం దేవుని యొక్క వాక్య భాగంలో. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు సంసోను. బిడ్డలారా, సంసోను అంత బలవంతుడు మరొకడు లేడు. సంసోనుకున్నంత శక్తిని దేవుడు మరి ఎవరికి ఇవ్వలేదు. గాడిద దవడ ఎముక పట్టుకొని కొన్ని వేల మందిని చంపాడండి. ఏమంటే 300 నక్కలను పట్టుకున్నాడట. ఎవరిని పట్టుకున్నారు మీరు? ఎవరు నక్కలు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోగలమా? నక్క దొరుకుతుంది? అసలు దొరకదు. కానీ సంసోను 300 నక్కలను పట్టుకొచ్చాడట. 300 జతల నక్కలను పట్టుకున్నాడట. వాటన్నిటిని ఒక నక్కకి, ఒక నక్కకి తోకలకి 2 తోకలను కట్టిపడేసాడట. దానికి దివిటి పెట్టేసి వదిలిపెట్టాడు. అంటే సంసోనుకి ఇచ్చినంత బలము, సంసోనుకి ఇచ్చినంత చురుకుదనము దేవుడు ఇంకెవరికి ఇవ్వలేదు. అంత శక్తిమంతుడిగా ఇచ్చాడు. దేవుని యొక్క బల ప్రభావాలు కలిగిన వాడు. సంసోన్ని గొలుసులతో కట్టిపడేస్తే ఒక్క ఉదిరిని ఎలాగంటే ఆ యొక్క ప్రాకారాలు కూడా ఊడిపోయి వచ్చేసాయట. సంసోన్ని చంపేద్దాం ఈరోజు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవకుండా అని చెప్పేసి లోపల పెట్టేసి ప్రాకారపు గడవేశారట. గడియ వేసి తాళాలు వేస్తే సంసోను ఒక్క ఉదుటిన ఎలా కదిలించేస్తే ఆ ప్రాకారాల తలుపులన్నీ కూడా ఊడిపోయి వచ్చేసాయట. ఇప్పుడు తలుపులు అయితే అన్నీ ఫ్లేవుడ్ తలుపులు, ఇప్పుడు వేసినవన్నీ కూడా. ఏమంటే ఇప్పుడు ఇళ్ళకేసేవి కానీ అక్కడక్కడ పెట్టేవన్నీ కూడా ఫ్లేవుడ్ తలుపులు. కానీ అప్పటి కాలంలో పూర్వకాలపు తలుపులు ఎలాగుండేవి? చాలా గట్టిగా ఉండేవి. అంత బలమైనటువంటి ప్రాకారపు తలుపులు ఒక్క ఉదుటిని ఇలాగనేసి ఓడ తీసుకుని వచ్చేసాడట తన దేశంలోనికి. ఫిలిస్తీన్ దేశంలో ఉండి ఆ తలుపులు ఓడబట్టుకుని తన దేశంలోనికి వచ్చేసాడు. అంత బలవంతుడు, అంత శక్తిని దేవుడు సంసోనుకి ఇచ్చాడు. సంసోను తనకిచ్చిన ఆ యొక్క శక్తిని బట్టి గర్వించి కళ్ళు మూసుకుపోయి దేవుని యొక్క బల ప్రభావాలను పక్కన పెట్టేసి దేవుని ధిక్కరించి దేవుని యొక్క కృపను కోల్పోయి తల్లిదండ్రులు అనేక మార్లు హెచ్చరిక చేశాడు. నాన్న, దేవుడు నీకు ప్రత్యేకించాడు, నిన్ను నాజీరు చేశాడు, నిన్ను అభిషేకించాడు, నీవు ఇలా చేయటం మంచిది కదని చెప్తే నాకు తెలుసులేలా అని చెప్పేసి తల్లిదండ్రులను కూడా తృణీకరించినటువంటి వ్యక్తి సంసోను. అలాగున్న కన్న మిన్ను కానకుండా తనకు నచ్చినట్లుగా జీవించి తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడాన్ని బట్టి ఏం చేశాడో తెలుసా? వాక్యములు రాయబడుతున్న మాట పైనుంది దేవుని యొక్క వాక్యం. 19వ వచనం చదవండి. అదే అధ్యాయం 19వ వచనం రాయబడుతున్నాం. ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడల క్షౌరమును చేయించి అతనిని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి ప్రభావము, బలము తొలగిపోయెను. సంసోను
ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి వెరజిమ్ముదుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి. బాబు, చాలా బాధాకరమైన మాట అండి. సంసోను అనుకో, నా బలం, నా శక్తి, ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతాని ఎప్పట్లాగే వెరజిమ్ముదాం అనుకున్నాడట. వ్రాయబడుతున్న మాట, దేవుని యొక్క బలం అతని నుండి తొలగిపోయింది. అక్కడ వ్రాయబడుతున్న యెహోవా అతనిని ఎడబాసాడు. ఎంతవరకు కూడా వాడు అతను విర్రవీగిపోయి చేసినటువంటి పనులన్నీ కూడా తన బలం అనుకుంటున్నాడు. కానీ ఎక్కడిది బలం అంతా? దేవుడు తనకు బలమునిచ్చాడు కాబట్టి ఆ బలమును అడ్డు పెట్టుకొని తన ఇష్టానుసారంగా బ్రతికాడు. దేవుని కొరకు కొన్ని కార్యాలు చేసినా సరే దేవుడికి నచ్చనటువంటి తప్పుడు మార్గాల్లో కూడా నడుస్తూ వచ్చాడు. దేవుడు చూశాడు, అవకాశం ఇచ్చాడు. వెంటనే అతనిలోండి తప్పుకున్నాడు. దేవుడు అతనిని ఎడబాసాడని వాక్యం రాయబడుతుంది. ఎడబాసిన తర్వాత, అంతా కోల్పోయిన తర్వాత ఫిలిస్తీన్లు తన గుడ్లు పీకేశారట. ఏమండి, బాగా కాల్చి వాటితోటి తన కళ్ళను రెండింటిని బయటికి తీసిపడేశారట. 2 కళ్ళు పోగొట్టుకున్న తర్వాత ఏడుస్తూ ఆ యొక్క ఫిలిస్తీన్లకు ఉన్నటువంటి ఆ గానుగను రుబ్బుతూ ఆ ద్రాక్షరసమును తయారు చేసుకుంటూ అంత భయంకరమైనటువంటి ప్రతికూలత మధ్యలో ఉండి అప్పుడు ఏడుస్తున్నాడు. అయ్యా, ఒక్కసారి నన్ను కనికరించవా, ఒక్కసారి మరలా నాకు బలం ఇవ్వా, ఒక్కసారి మీరు నన్ను దర్శించవా. ఈ ప్రార్థన ఇంతకుముందు ఎప్పుడు చేసినట్టుగా బైబిల్లో లేదండి అసలు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ యొక్క సంసోను దేవుని సన్నిధిలో, ప్రభువా ఇదంతా నీ బలమే, ఇదంతా నీ కృపే అని ఏ రోజు ఏడ్చిన సందర్భాలు లేవు. అయ్యా, నీ బలము నాకు మరలా ఇవ్వయ్యా అని ఏడ్చిన సందర్భాలు లేవు. అన్నీ పోగొట్టుకున్న తర్వాత, పూర్తిగా గుడ్డివాడైపోయిన తర్వాత, చావుకు అడుగు దూరములో ఉంటుండగా ఏడుస్తున్నాడు. అయ్యా ఒక్కసారి. ఇప్పుడు 26 వచ్చిన 28 వచ్చిన ఉంటున్నాడు కదా అతను. సంసోను, యెహోవా నా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను. ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. బిడ్డలరా, అంతా పోయిన తర్వాత కంటే ముందే ఏడ్చి ప్రార్థన చేసుకుని ముందే బ్రతుకు బాగు చేసుకుని ఉంటే బాగుండేది కదా. పూర్తిగా నష్టపోయిన తర్వాత, దేవుని సన్నిధిలో కళ్ళు పోయిన తర్వాత, ఫిలిస్తీన్ల చేతుల్లో పట్టబడిన తర్వాత, అవమానపరచబడిన తర్వాత, నిన్ను బట్టి దేవుని నామం కూడా అవమానపరచబడిన తర్వాత ఏడుస్తున్నావు. బిడ్డలరా, జ్ఞాపకం చూసుకోండి. అంతా పోగొట్టుకున్న తర్వాత నీవు ఏడ్చే కంటే, నష్టము కలగకముందే, శ్రమ రాకముందే, ప్రతికూలతలు నిన్ను ఆవరించకముందే, నీ అడుగు పాపము వైపుకు పడకముందే, నీ ఆలోచనలో నీ బుద్ధులలో మార్పులు రాకముందే, నీ స్థితిగతులలో ఏ విధమైనటువంటి తేడాలు రాకముందే, విశ్వాసములో నువ్వు జారిపోతున్నావు అన్న సంగతి నీకు ముందే తెలిసినప్పుడే ఏం చేయాలా? దేవుని పాదాల దగ్గరకు వచ్చేసి మోకాళ్ళేసి, తండ్రి, ఎందుకో నాలో కొన్ని వింత చేష్టలు కనబడుతున్నాయి, కొన్ని విపరీతమైనటువంటి బుద్ధులు కనబడుతున్నాయి, నా బ్రతుకులు ఎందుకో కొంత తేడా ఉంది, నా భక్తిలో ఏదో తేడా వచ్చింది, వీటిని సరిచేయి తండ్రి, వీటిని మార్చేయ, నాకు వద్దు ఈ జీవితం అని దేవుని పాదాలు పట్టుకొని ఏడవగలిగితే మరలా నిన్ను తన కొరకు ప్రత్యేకంగా నిలబెట్టుకునేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగును ప్రార్థించుకునే పర్వాలేదులే అనుకుని కనబడుతున్న వాటి వైపుకు, మోహముకు, లేకపోతే పరిస్థితుల వైపుకు వెళ్ళిపోయి అంతా కోల్పోయి అంత నష్టపోయిన తర్వాత ఏడుస్తూ అప్పుడు బాధపడే కంటే, దేవుని సన్నిధిలో నేను బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. మన ఆధ్యాత్మికతలో చిన్న తేడాలు కనబడితే ప్రభు సన్నిధిలో వెంటనే మోకాళ్ళు వేయండి, ఏడవండి దేవుని సన్నిధిలో. కన్నీరు గార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎందుకయ్యా ఇంతకుముందు ఇలా నీ సన్నిధిలో నేను లేను, ఇంతకుముందు నా భక్తిలో ఈ తేడాలు లేవు, ఎందుకో తేడా వస్తుంది, విశ్వాసములో ఎందుకో తేడా వస్తుంది. ఇంతకుముందు ప్రతి విషయానికి కూడా నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు ఎందుకో ప్రార్థన అంటే కొంచెం వెనకబడిపోతున్నాను, ఎందుకో నీకు దూరం అయిపోతుంటున్నాను, ఎందుకో వాక్యం అన్నా, దేవుని సన్నిధి అన్నా, నీ సహవాసం అన్నా కూడా ఎందుకో నిర్లక్ష్యం ఏర్పడుతుంది నా బ్రతుకులో. నాకు అద్దు ప్రభువా, మీ సన్నిధి నాకు కావాలని ఆ పరిస్థితులు మనలోనికి వస్తున్నాయన్న ఆలోచన, వివేచన దేవుడు మనకిస్తాడు. నా హృదయము గద్దింపు అనేటువంటి మాట ఇందాక సామెతల గ్రంథంలో చదివాం. హృదయం కూడా అనేక మార్లు మనను హెచ్చరిక చేస్తుంది. ఒకప్పుడు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు కదా, ఎందుకు ఈ స్థితిలో నీకు వెళ్ళిపోతున్నావు అని హెచ్చరిక చేస్తున్నా. ఆ మాటను నువ్వు ఎప్పుడు తృణీకరిస్తున్నావో వెంటనే నీవు పూర్తిగా ఎడబాయపడి వాడివై పూర్తిగా విశ్వాసంలోనికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు గద్దింపు వస్తుందో వెంటనే దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగలిగితే మరలా ప్రభువు నిన్ను తన కొరకు బలముగా నిలబెట్టగలడు, విశ్వాస్యతలో నిలబెట్టగలడు. దేవుని కొరకు ఏంటంటే విజ్ఞాపన చేయగలిగేటువంటి ఒక రోషము కలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవించగలిగే కృప ప్రభువు అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి ముందే మన స్థితి మారక ముందే, మన ఆధ్యాత్మికతలో ఒడిదిల్లుకు రాకముందే, ప్రాకారములు కూలిపోక ముందే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే వారముగా ఉండగలిగితే
మన కంచె ఎప్పుడు కూడా భద్రంగా ఉంటుంది. మన కంచెను ఎప్పుడు భద్రంగా ఉంచుకుంటాం. ఇశ్రాయేలీయులు చేసిన ఆ యొక్క బలహీనమైన పని, మిక్కిలి హీన దశలోనికి వచ్చిన తర్వాత ఏడవడం ప్రారంభించారు. ముందే ప్రార్థన చేసి ఉండొచ్చు కదా. మన స్థితిలో కూడా మనము కూడా అలాగనే అంత నష్టపోతున్నప్పుడు కాదు ఏడవలసింది, ముందుగానే మెల్కొని ప్రభు సన్నిధిలో ఏడవగలిగిన వారముగా, ప్రార్థించగలిగిన వారముగా ఉందాం. ఏషవంతా పోగొట్టుకున్న తర్వాత ఆ తర్వాత ఏడవడం ప్రారంభించాడు కాదు, ముందుగానే నేను కూడా ఏషావును మనకు మాదిరిగా చూపించాడు. ఇదిగో ఏషావు ఈ పని చేశాడు, నీవు అలాగను చేయొద్దు. ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు, దేవుని కార్యము కొరకు, స్వాస్థ్యము కొరకు ముందుగానే కన్నీరు గారుస్తూ శ్రద్ధతో వెతుకుతూ దేవుని మార్గంలో నిలబడు. బుద్ధిగల కన్యకల వలె నీవు మెలకువగలిగిన వాడివై నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టేసి, ఒకవేళ రాకడ ఆలస్యమైతే ఈ నూనె సరిపోదేమో, దీనిని ఇంకొంచెం తీసుకువెళ్దామని సిద్ధపరుచుకున్నటువంటి వేగిరపాటు, ముందే మెలకు కలిగినటువంటి జీవితాన్ని కలిగిన వాడుగా నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి బుద్ధి కలిగినటువంటి వారి వరుసలోనికి రావడానికి ప్రయత్నం చేయి. పర్వాలేదులే, చూసుకుందాం, లేదు అప్పుడు కదా, ఏం పర్వాలేదు అని నిర్లక్ష్యం అనేది, నీలో ఉన్నటువంటి చిన్న వేమరపాటు అనేది వెల్లపల ఉండేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎంతవరకు నీవు చేసిన భక్తికి, ఎంతవరకు నీవు చేసినటువంటి ఆధ్యాత్మికతకు ఏమాత్రం విలువ లేక విడిపడిన వాడు అవుతామని వాక్యం చెప్తుంది. సంసోను గురించి మనం చదువుతున్నాం. దేవుడు ఎంత బలం ఇచ్చాడు, ఎంత శక్తినిచ్చాడు. శత్రువులందరూ భయపడిపోయారు సంసోను చూసినప్పుడు. అతడు అనుకున్నాడు, ఇది నా బలం, నా శక్తి, నాది అంత నేను అనుకున్నాడు. సమస్యలోకి వెళుతున్నప్పుడే తల్లిదండ్రులు హెచ్చరిక చేశారు, ఎంతోమంది హెచ్చరిక చేశారు, కానీ వినిపించుకోలే. కళ్ళు పోయిన తర్వాత, అంత నాశనానికి అడుగు దూరంలో ఉంటున్నప్పుడు అప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యా నాకు సహాయం చేయవని. బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ముందే మనము మేల్కొనగలిగితే దాని వెనకాల వస్తున్నటువంటి అపారమైనటువంటి కీడు నుండి మనం అందరము తప్పించబడతాం. భక్తులను మాదిరిగా పెట్టాడు. ఆ పరిస్థితుల గుండా వెళ్ళిన వారిని ప్రభువు మనకు మాదిరిగా పెట్టాడు. మనమందరము కూడా ఆ స్థితిలోనికి వెళ్లకుండా ముందే మన జీవితాలలో మేల్కొని దేవుని ఘనమైన కార్యాలు చూడగలగటానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చాలాసార్లు వాక్యము కూడా హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఆ హెచ్చరిక నీవు వినకుండా విడిచిపెట్టేస్తే దానివల్ల నీ కుటుంబంలో శోధనలు అనుభవిస్తుంటావు. అనేక మార్లు వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యంగా తీసుకున్నటువంటి సందర్భాలు అనేక కుటుంబాల్లో ఉన్నాయి. అనేక కుటుంబాల్లో ఆ యొక్క నిర్లక్ష్యం ఉంది. నేను ఒక కుటుంబంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చాను. ఎందుకు ఆ రోజు వాక్యం చెప్తున్నప్పుడే చెప్పాను, అమ్మా ఎందుకు దేవుడు ఈ విషయంలో తన చిత్తాన్ని ప్రదర్శించట్లేదు, వద్దు అంటున్నాడు, ఎందుకు వాక్యం ఇలాగుంది ఆలోచించండి అంటే, పర్లేదే గారు, అంత పర్లేదు, ఏమో వాక్యం మరి సరే. అప్పుడు గల తల ఊపారు. తర్వాత వారు చేయవలసినవన్నీ చేశారు. ఈరోజు ఆ కుటుంబం చాలా చాలా ఏడుస్తున్నారు. చెప్పాను, అమ్మా ఎందుకు ఆ రోజు దేవుని యొక్క వాక్యం ఇలాగ బోధించి మీకు చెప్పమని చెప్పాను, కానీ మీరు ఎందుకు వినిపించుకోలేదు? ఇప్పుడు అంటున్నారు, అప్పుడే మేలుకొని ఉంటే బాగుండేదండి, ఇప్పుడు అంటున్నారు ఇంకేమవుతుంది, అంతా అయిపోయిన తర్వాత ఇంకేం మేలుకుంటాం? చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిలో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము మేల్కొంటే మన జీవితాలలో రాబోతున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలుగుతామని వాక్యంలో రాయబడుతున్న మాటను చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనందరికీ తెలుసు, యోనా ఆఖరిగా మాట చూడండి. యోనాను చూసినప్పుడు మనందరికీ తెలుసు కదండి, దేవుడు ఏం చెప్పాడు? నీవు నినివే పట్టణానికి వెళ్ళి నేను చెప్పవలసిన మాటలు ఏవో చెప్పిరారా అబ్బాయి అని చెప్పేసి యోనాకు దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు యోనా ఏమనుకున్నాడు? లైట్ తీసుకున్నాడు. ప్రతిదీ కూడా పెద్ద పట్టించుకోలే. ఏం చేశాడు? దేవుని కళ్ళు గప్పి నేను తార్షీషునకు వెళ్ళిపోదాం అనుకుని ఏం చేశాడు? ఓడకి కేవు తీసుకొని ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి ఆ ఓడలోనికి వెళ్ళిపోయాడట. ఓడ ఎక్కాడట. ఓడ ఎక్కి ప్రజల మధ్యలో లేకుండా, ఎవరికీ కనబడకుండా ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి దాక్కొని పడుకున్నాడట. ఏమండి, మనుషుల కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుని కళ్ళు కప్పుతామో మనం? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దేవునికి తెలుసు, నువ్వు ఎక్కడున్నావో కూడా దేవునికి తెలుసు. 139 కీర్తన అదే ఉంది కదా, నీ కన్నుల ఎదుటి నేను ఎక్కడ దాక్కుంటాను, సముద్రం అగాధములోనికి వెళ్ళి అక్కడ పడుకున్నా అక్కడ నీ కన్నులు నన్ను చూస్తున్నాయని రాయబడుతుంది కదా. ఇతను అనుకున్నాడు, యోనా దేవుని కళ్ళు కప్పేశాను, ఇక్కడ దేవుడు నన్ను చూడలే అనుకుని ఆ యొక్క తర్షీసునికి వెళ్ళే ఓడ ఎక్కాడు. మనుషులకు కనబడలేదు, ఎవరికీ తెలియలేదు, వెళ్ళిపోయి అడుగునెక్కడో
ఓడ అడుగు భాగాన పడుకుంటే దేవుడికి తెలియదా? దేవుడు చూసాడంతా కూడాను. బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. వ్రాయబడుతున్న మాటను చూస్తుంటున్నప్పుడు ఎంత చెప్పినా వినలేదు. దేవుని మాటను కాదన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రతికూల వాతావరణాన్ని కలగజేశాడు. యోనానట ఎత్తి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. ఎత్తి సముద్రంలో పడేశారు. ఆ సముద్రంలో పడితే గాని యోనాకి ప్రార్థన రాలే. ఆ తిమింగలం కడుపులోకి పడితే గాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ప్రార్థన యోనాకి రాలే. ఆ సముద్రం తిమింగలం కడుపులో పడిన తర్వాత ఆ యొక్క చేప నోటిలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏడుస్తూ ప్రార్థన అయ్యా, నేను అగాధంలో ఉన్నాను, మరలా నీ సన్నిధిని చూసే అవకాశం నాకు లేదయ్యా, మరలా బయటికి వస్తానని ఆశ ఉంది కానీ మరి బయటకు వచ్చే పరిస్థితులు లేవు, తలుపు గడియలు బిగించబడ్డాయి, అయిపోయింది నా బతుకని అప్పుడు ఏడుస్తున్నాడు. ఈ ఏడిపోతూ పడకముందే ఏడుచుంటే, దేవుడు ఆ సముద్రంలో ఎత్తేయకముందే దేవుడా నన్ను క్షమించు అని ఆ రోజు యోనా ఏడ్చుంటే బాగుండేది కదా. కొన్నిసార్లు ఆ ప్రతికూలతలకు నీకు వెళితే కానీ ప్రార్థన వచ్చింది. బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క సముద్రంలో ఆ వాడు చేప కడుపులో ఉన్నాడు. ఆ వాక్యం చదువుకుంటూ రాసుకున్నాను. ఆ రోజు కనుక యోనా ప్రార్థన చేసి ఉండకపోతే, చేపకు ఆహారం అయిపోయేవాడు. బుద్ధొచ్చి ఏడ్చాడు కాబట్టి వద్దులే, నువ్వు మింగొద్దులే, తీసుకెళ్ళి అక్కడ కక్కే అంది. వీడు ప్రార్థన చేసి ఉండకపోతే మాత్రం అయిపోయింది యోనా గారు, అంతే సంగతులు. బిడ్డల జ్ఞాపకం చూసుకోండి. ఆ దుస్థితి మనకు ముందే ప్రార్థన చేస్తుంటే అసలు వాడలో ఉన్నటువంటి ఆ యొక్క సరుకులు ఎందుకు నష్టపోయేవారు? ఏమండి, ఆ యొక్క అవిధేయతను బట్టి నేను రాసుకున్నాను ప్రసంగం. ఒక్కడి చిన్న పాపము పెద్ద భారం అయిపోయి వాడలో ఉన్న సరుకులన్నీ పాడవేసిన ఆ యొక్క అలజడి ఆగలేదట. ఇక వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చిందట. ఏంది రాదు, వాడని తేలిక చేద్దామని చెప్పేసి ఒక్కొక్క ఆ సరుకులన్నీ సముద్రంలో పడేశారట. అన్ని నేలపాలు చేశారు, కానీ సమస్య మాత్రం తొలగలేదు. ఒక్కడి పాపము, ఒక్క చిన్న పాపము ఎంత పెద్ద నష్టాన్ని తీసుకొచ్చిందో చూడండి. ఎప్పుడు ఆగింది సముద్రం? ఈయన ఎత్తి సముద్రంలో పడేస్తే కానీ అప్పుడు కానీ ఆగలేదు. ఒక పాపమును నీలోంచి తీసేంత వరకు, నీలోంచి బయట పారేసేంత వరకు నీ కుటుంబంలో నీళ్ళనికి వచ్చే అలజడి ఆగదు. అలాగనే ముంచెత్తుతూనే ఉంటాయి. ఎప్పుడు నీ పాపాన్ని ఎత్తి బయటపడేస్తావో నీలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, అప్పుడు నీ కుటుంబం మీదకి, నీ మీదకి వచ్చే ప్రతి అలజడిని దేవుడు ఆపేస్తాడు. కారణం ఏందయ్యా అంటే ఇదే కారణం. వాళ్ళు అనుకుంటున్నారు ఇది అనుకునే మన భవిష్యత్ అని చెప్పేసి ఇది తీసి పక్కన పడేస్తున్నాడు. అది అనుకొని చెప్పేసి ఆ యొక్క గోధుమలన్నీ కూడా సముద్రంలో కలిపేశారు. ఇది అనుకొని వాడలో ఉన్న ప్రతి వస్తువు పడేస్తున్నారట. కానీ వాడ మాత్రం తేలిక అవ్వట్లేదు, సమస్య సన్నారట్లేదు. అసలు కారణం, అసలు సమస్య ఏందో దాన్ని ఎత్తి బయటపడేస్తే కానీ సద్దుమనగలేదు. మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి. సమస్యలు కొన్ని ఎక్కడో మూలన ఉంటుంది, చిన్నదే అది తీసి బయటపడేస్తేనే కానీ బ్రతుకులో, పరిస్థితుల్లో ఒక గొప్ప మార్పు కనబడదని జ్ఞాపకం చేసుకోవాలి. యోనా కూడా అంతే. ఆ సమస్య అధికమైపోయి, క్లిష్టమైపోయి చేప కడుపులోనికి వెళితే కానీ ప్రార్థన రాలేదు. ముందే ప్రార్థన చేసి ఉండొచ్చు కదా. విడలరా, మన జీవితాల్లో కూడా ఈ భక్తుల వీరందరి అనుభవాల్లో ఒకవేళ ఆ అనుభవం మన జీవితంలో ఉంటే మనకు మేల్కొలుపుతూ ప్రభు అంటున్నాడు, ఈ పరిస్థితి నీకు రాకముందే, సమస్య ప్రారంభములోనే నీలో చిన్న మార్పు కనబడినప్పుడే, నీ కుటుంబంలో చిన్న మార్పు కనబడినప్పుడే దేవుని పాదాలు పట్టుకొని ఆడవండి, ప్రార్థించండి. ఈ పరిస్థితులన్నిటి నుంచి నిన్ను విడిపించే దేవుడై ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కండ్లు మూసుకునండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో వాక్యము నిమిత్తము దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎవరమైనా ఉన్నామా? వాక్యంలో రాయబడుతున్న మాట, ఇశ్రాయేలీలు 7 సంవత్సరాలు నలగొట్టబడ్డారట. ఈ 7 సంవత్సరాలు నలగొట్టబడుతున్నటువంటి స్థితిలో వాగులను ఆశ్రయించారు, కొండలను ఆశ్రయించారు, గుహలను ఆశ్రయించారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారే తప్ప దేవుని పాదాలు పట్టుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించలేదు. వీడు దేవుణ్ణి ఆ రోజే ఆశ్రయించుంటే, ఆ సమస్య వచ్చిన రోజే దేవుణ్ణి ఆశ్రయించుంటే వారి పరిస్థితి ఇలాంటి దారుణమైన స్థితిలోనికి వచ్చేది కాదేమో. వాక్యంలో మనం చదువుతుంటున్నప్పుడు వారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మనుష్య సంచారం లేని ప్రాంతంలోనికి వెళ్ళిపోయి బ్రతుకుతున్నారు. వ్యవసాయము చేతికి వచ్చింది, పంట చేతికి వచ్చింది,
వారి జీవన సంబంధమైనవన్నీ కూడా పర్వాలేదులే, ఇది పోతే పోయింది, ఇది ఉందిలే అనుకోవడానికి అన్నీ ఉండేటప్పుడు ఒక్కొక్కటి నోటికాడికి వచ్చిన ఒక్కొక్కటి కూడా శత్రువులైన వారు వచ్చి అన్నీ కూడా జీవన సంబంధమైన వాటన్నిటిని తీసిపడేశారట. ఇక తినడానికి తిండి కూడా లేనటువంటి దుస్థితి, మిక్కిలి హీన దశ వస్తాయి కానీ ఏడవటం ప్రారంభించారు. కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, మహోన్నతుడైన మన ప్రభువు, ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, దేవాని కన్నీరు గార్చి ఏడ్చి ఆయన వైపుకు తిరిగితే చాలు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే వెంటనే జాలిపడి నీ మీదకు వచ్చేటువంటి దేవుడు ఆయన. ఇశ్రాయేలు జీవితంలో అదే జరిగింది. ఆ హీన దశలో ఏడుస్తుంటే వెంటనే దేవుడు తన ప్రవక్తను పంపించి గుర్తు చేసి వాళ్ళు విడుదల పొందడానికి ఒక మార్గమును చూపించి, హింసించినటువంటి 7 సంవత్సరాలు ఎవరి చేత నల్లగొట్టబడ్డారో వారందరి చేతుల నుంచి అద్భుతం బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు ఏ యుద్ధము చేయకుండా ఒక కుండ, ఒక దివిటి పట్టుకొని వెళ్ళి ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి ఆ సైన్యం అంతటిని కూడా జయించగలిగారు. దేవుని చేతికి అప్పగించుకుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుడు మనపక్షంగా పనిచేయడం ప్రారంభిస్తే శత్రువైన వాడు పారిపోవలసిందే. 7 సంవత్సరాలు మిక్కిలి హీన స్థితికి వస్తే కానీ అప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తే అప్పుడు గిద్యోను దేవుడు నిలబెట్టాడు. గిద్యోను నిలబెట్టి వారి మీద యుద్ధానికి ప్రకటన చేశాడు. శత్రువు మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు కొన్ని వేల మందిని వెంటేసుకుని వెళ్దాం అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నా కొరకు ఎవరు అక్కర్లేదు, నేను ఏర్పరచుకున్న 300 మంది చాలు. మీరు యుద్ధ డాళ్ళు, కత్తులు, కటార్లు, ఇక యుద్ధ సైన్యం సామాగ్రి ఏమొద్దురాబాయ్, ఇప్పుడు నా చేతిలో ఉన్న ప్రార్థన చేశారు కదా, నేను చేస్తాను యుద్ధం. కొండ, ఒక దివిటి చాలు. వారు ఆశ్చర్యపోతారు, ఇదేందయ్యా యుద్ధానికి కొండతో దివిటితో పోతామా అంటే, అంతే పట్టుకొని పదని దేవుడు చెప్పాడు. బిడ్డలరా, ఆ రెండింటితోనే వెళ్ళి విస్తారమైనటువంటి ఇసుక రేణువులంతా సైన్యాన్ని జయించారట. వీరంతా దేవునికి అప్పగించుకుంటే ఎంతటి జటిలమైన సమస్యనైనా సరే నువ్వు ప్రార్థన చేయి, ఆ పరిస్థితి నుంచి నా దేవుడిని విడిపించగలడు. నువ్వేవో ప్రయాసపడక్కర్లేదు. అల్పమైన వాటితో నిన్ను విజయోత్సవంలో నడిపించగలిగిన దేవుడు. నువ్వు ప్రార్థించడం ఒక్కటే ఉంది. వాక్యం చెప్తుంది, ఆ ప్రార్థన ఏదో నీకు క్లిష్ట పరిస్థితి రాకముందే, హీన దశలో నీకు రాకముందే, మిక్కిలి క్లిష్ట పరిస్థితి హీన దశలో నీకు చేరకముందు ముందే ప్రార్థన చేయగలిగితే నా దేవుడి నుంచి పక్షముగా యుద్ధము వహించేవాడు. దావీదు అలా ప్రార్థన చేశాడు. రాజు అయిన తొలి సమయంలోనే తన మీదకు యుద్ధానికి వచ్చినటువంటి వారికి రోషము పోని, నేను రాజునేను కదా, ఇక్కడెక్కడ ఇదే ఒక్కడదని చెప్పేసి తన సొంత తెలివితేటలు ఉపయోగించుంటే నష్టపోయాడు. కానీ దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవా, నాకు ఈ రాజరికాన్ని ఇచ్చావు, ఇప్పుడే శత్రువైన వాడు మాటేశాడయ్యా, ఏం చేయమంటావు ప్రభు అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుడు ఉపాయం ఇచ్చాడు, ఏం చేయాలో చెప్పాడు, తన శక్తిని, తన బలాన్ని ఇచ్చాడు, శత్రువుని మీద జయమునిచ్చాడు దేవుడు. యెహోషాపాతు మీద కూడా వచ్చినటువంటి సమస్య అటుదే. యూదా ప్రజలందరినీ ప్రోత్సహించి, బిడ్డలరా సమస్య మన మీదకు వచ్చింది, ఇదిగో మన మీదకు వారు రాబోతున్నారు, మాటు వేస్తున్నారు, మనం ప్రార్థన చేద్దాం. కానీ వాళ్ళందరూ కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. వీళ్ళేమి యుద్ధం చేయలేదండి, కీర్తనలు పాడుచు విజయోత్సాహము చేస్తూ యెహోవాకు కృప కలుగును గాక, యెహోవాకు కృప కలుగును గాక అని పాటలు పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే దేవుడు అద్భుతం చేశాడండి. యుద్ధము చేయకుండానే 30 ఏట దాడి చేయడానికి వచ్చిన వాళ్ళందరి మీద దేవుడు కార్యం చేశాడు. ముందే నువ్వు ప్రార్థన చేస్తే నీ మీదకి వచ్చే ప్రతి సమస్య నుండి కూడా నా దేవుడు నిన్ను చాలా సులువుగా, యుద్ధము యెహోవాది, నీది కాదు, ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసావు కాబట్టి ఇక నీ పక్షమున ఆయన పోరాడటానికి, నీ పక్షమున ఆయన కార్యం చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. అలాగున ప్రార్థించే వారముగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ సంసోను వలె ఆ స్థితిలో ఉన్నామా, సామెతల గ్రంథంలో చదివినటువంటి యవ్వనస్తుని వలె ఉన్నామా మనము, అయ్యో నేను ఎట్లు తృణీకరించాను, నేనెందుకు వాక్యాన్ని విడనాడాను, ఆ స్థితిలో ఒకవేళ ప్రార్థన చేస్తున్నామా? ఏషావులాగా ఒకవేళ అంతా పోయిన తర్వాత ఆ తర్వాత ఏడవటం ప్రారంభించిన ఆ స్థితిలో ఒకవేళ ఉంటున్నామా? లేదు. ప్రభు అలా కాదు, ఇలాగ ఉండండి నేను నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. దయచేసి వాక్యం నిమిత్తము కూడిన వారి నుంచి ఒకరు ప్రార్థించాలని కోరుచున్నాను.